అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానురా. ఈవేళ సింపుల్గా టమాటా కోడిగుడ్డు వండి చూపిద్దామని చెప్పేసి. ఓకేనమ్మా, నా స్టైల్లో నేను వండుతాను. రెండు బంగారం చూద్దరు కానీ. నాటు టమాటాలు కదా, మనకి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకునే మళ్ళీ మామూలు కాయలు వచ్చేస్తాయి. పచ్చళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా సరైన ఎండలు లేవు కదా. నాటు టమాటాలమ్మా, చక్కగా అరకిలో టమాటాలు వేసుకున్నాను రా. ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను, మిషన్లో కొడతాం వలన ఉరువు అవుతుందన్నమాట. 4 పచ్చిమిరకాయలు అమ్మ, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పౌడరు, ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఓకేనమ్మా, చిన్న నిమ్మకాయ. ఎందుకంటే టమాటా పుల్లగొన్నప్పటికీ కొంచెం వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది రుచి. ఇదిగో గుట్లు నేను వేపుకుంటాను. ఇది విడిగా వేపుకుందామని చెప్పి నూనె బాగుతుంది. ఇందులో మనం ఉల్లిపాయ వేపుకుందాం. ఇప్పుడు మనం బాక్స్ పంపడానికి వండుతున్నాం అనమాట. పరీక్షల మూలాన్ని కొంచెం ఎండెక్కాక పంపిస్తున్నాం. మామూలుగా కోసుకుంటే ఇలా రాదు కదా ఇంతలాగా. సాల్ట్ వేసేసుకున్నాం. మనం గుడ్లు వేపుకున్నామమ్మా, అది మగ్గుతూ ఉంటుంది. గుడ్లు వేపుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకోండి, బాగుంటుంది. నాట్లు పెట్టుకోండి అమ్మ గుడ్లు చక్కగా. నేను 6 గుడ్లు వేసుకున్నాను. స్కూల్లోనూ ఎవరైనా ఒక్కొక్కరు తెచ్చుకోరు గమ్ముని అని చెప్పి ఎక్స్ట్రా వేస్తూ ఉంటానమ్మా. అదిగో చూసారా, బాగా రోస్ట్గా ఎక్కకూడదు. ఇదిగోనమ్మా, అంతే, తొక్క వేగినంతే, రోస్ట్గా ఎక్కకుండామ్మా. ఇలా టమాటాలో బాగుంటుంది ఇలాగా గుడ్డ వేపుకుంటే. ఉడకపెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, వేసుకుంటే చక్కగా గుడ్లు ఉడికిపోతాయి. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుందాం, ధనియాల పౌడర్, పసుపు. ఇప్పుడు ఇగోనమ్మా, అదిగో ఇంకో 3 ఎగుతున్నాయి, అవి కూడా వేసుకొని మూత పెట్టుకోండి. టమాటాతో పాటు అందులోకి అవి ఈ నూనె ఉంటుంది కదా, ఇందులో పోసేసుకోండి. అందుకే ఇందులో తగ్గించాను. మళ్ళీ దేనికి యూజ్ అవుతుంది కదమ్మా. అంతే, మనం మూత పెట్టేసుకుందాం. చూసామా ఎలా మండిపోయిందా. నా టమాటాలకి పులుపుదార వస్తుంది, మగ్గిపోతుంది. టమాటా మగ్గాకే మనం చింతకాడ వేసుకోవాలమ్మా. మనం ఇప్పుడు ఇదిగో చింతపండు నీళ్ళు పిసుకున్నాను కదా, ఇదిగో. నాకు అసలు ఏమి వంట విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను రోయ్. నిమ్మకాయ అంత, మీకు నిమ్మకాయ అంత, నాకు గ్రేవీ మొలాన్ని 1 స్పూన్ వేసేసుకుంటాను మీకు చెప్పడం గురించి. ఇప్పుడు నేను ఇందులో ఉప్పు, కారం అన్నీ చూసుకుని కలిపి, పులుపు ఎక్కువ ఉందనుకో కొద్దిగా వాటర్ పోసుకుంటా, లేకపోతే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి నాకు. కొంచెం వాటర్ పోసుకుంటున్నా, దగ్గర ఉడకాలి కదా.
ఒక టీ కప్పుడు. ఓకేనమ్మా, కొంచెంగా సాల్ట్ వేసుకుంటాను మరి దీనికి. ఓకేనమ్మా, దగ్గరికి వచ్చేసి చూపిస్తాను. సింపుల్గా ఇలా వండుకుంటే ఎంత బాగుంటుందోనమ్మా, చక్కగాను. సాయంత్రం మాటలు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. అది మనం ఇలా సీరుకోవడం వల్ల ఇందులోకి వెళ్తామన్నమాట రసం. అది సమానంగా రోస్ట్గా ఎక్కువకుండా. ఓకేనమ్మా, రైస్లో కాబట్టి గ్రేవీ ఉండాలి, గ్రేవీ ఉంటేనే. ఓకేనా మరి, దగ్గరకు వచ్చేసింది దండి బంగారం. సింపుల్గా చూపిస్తాను మీకు, సింపుల్గా చేసుకోండి. ఓకేనమ్మా, అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని అస్సలు ఇసుకించను. సింపుల్గా ఇలాగొచ్చి అలా వెళ్ళిపోద్దన్నమాట. ఓకేనమ్మా, మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.